ఆర్ఎస్ఎస్ లో ఉద్యోగులు చేరకుండా నిషేధించడం తప్పే. ఇది మొన్న కేంద్ర ప్రభుత్వము ఒక మెమోరాండం ఇచ్చింది. అయితే ఆ మెమోరాండం ప్రకారం ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు వచ్చారు కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది. కానీ ఆ నిషేధం ఎత్తివేత అనేటువంటిది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేసింది. 1966లో ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆర్ఎస్ఎస్కు సంబంధించి విధించినటువంటి నిషేధము, ఆ తర్వాత వరుసగా 3 సార్లు ఉగ్రవాద సంస్థల నిషేధంతో పాటు ఆర్ఎస్ఎస్ను కలిపి చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇదే ఆర్ఎస్ఎస్ను అదే జవహర్లాల్ నెహ్రూ పిలిచి ఇక అక్కడ పరేడ్లో చేశారు, రాష్ట్రపతి పరేడ్లో. ఇట్లాంటి అంశాలు ఉన్నటువంటి దానిపైన ఇది కోర్టు తీర్పు ద్వారా వచ్చినటువంటి చలనమైనటువంటిది గుర్తుంచుకోవాలి. అయితే మనం చర్చించాల్సింది ఏంటంటే, ఒక తీవ్రవాద సంస్థగా ఆర్ఎస్ఎస్ను నిషేధించినటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేసిందా, లేకపోతే మిగిలిన వాళ్ళు దేశ వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు, ఈ అంశం పైన చర్చ జరగాలి. విదేశీ భావజాల సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళు ఇవాళ ఆర్ఎస్ఎస్ పైన విషం కక్కుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఏదో ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు, దేశ విభజనకు పనిచేస్తున్నట్టు, కుట్రలు చేస్తున్నటువంటి మాట. ఈ అంశాలపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది.